హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తుందో అత్తమ్మ చూద్దాం రండి. అత్తమ్మ అమ్మా ఏం చేస్తున్నావు? చేపల పులుసు చేస్తున్నామ్మా. చేపల పులుసా? చేపల పులుసు ఎట్లా చేయాలో చెప్తానమ్మా, చూపిస్తారమ్మా. రామా 4 ఉల్లిగడ్డలు, కిలోన్నర చేపలకి, 3 ఎల్లిపాయలు, 3 టమాటాలు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, మెంతులు, గసాలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇంత చింతపండు. చేపలు ఇలా నా చేపలు ఒక గిన్నెలోకి వేసుకుంటున్నా. దీన్ని ఒక కూరకు సరిపడగా ఉప్పు, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు. ఇప్పుడు కొంచెం నూనె, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు అంతా మంచిగా కలుపుకోవాలి. చేత కలుపుతుంటే ముక్కకు ఉప్పు కారం మంచిగా అంటుకునేది అట్లా కలపాలి. అట్లా ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఒక్కొక్క ముక్క అట్లా మంచిగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపినాక ఒక గంట సేపు పక్కకు మూత పెట్టుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేయించుకోవాలి. సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు గసాలు వేయించుకోవాలి. గసాలు కూడా కొంచెం దూరగా వచ్చే వరకు కలుపుకోవాలి. కొద్దిగా కలుపుతూ ఉంటే మాడిపోయి. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో ఇప్పుడు మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా కొద్దిగా దూరగా వేయించుకోవాలి. 4 లవంగాలు వేసుకోవాలి. కొంచెం 4 లవంగాలు వేసుకొని చెక్క, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం దూరగా వేయించుకోవాలి. కొబ్బరి కాల్చుకోవాలి. కొంచెం నల్లగా వచ్చే వరకు కాల్చుకోవాలి కొద్దిగా. ఇప్పుడు పక్కకు పెట్టుకేసుకోవాలి. ఉల్లిగడ్డ నల్లగా కాల్చుకోవాలి. చాలా నల్లగా కాదు, కొంచెం సన్న మంట మీద దోరగా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మనం ఉల్లిగడ్డను అయితే మొత్తం రౌండ్గా ఒక కలర్ వచ్చే వరకు, అర్థమైపోయింది కదా, నల్లగా వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకున్నాక ఉల్లిగడ్డను తీసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా ఇట్లా కాల్చుకోవాలి. లేదంటే కట్టెల మీద ఉంటే కట్టెల మీద కాల్చుకోవాలి. మనం కట్టెల మీద కుదరదు కాబట్టి గ్యాస్ మీద కాల్చుకుంటాం. అట్లా కాల్చుకొని పక్క పెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా కాల్చుకొని ఇట్లా పొట్టు అన్నీ తీసుకోవాలి. నల్లగా ఉన్నంత మొత్తం పక్కకి. ఉల్లిగడ్డ కూడా సేమ్ అట్లనే తీసుకోవాలి. చూడండి, ఏమైనా తోక ఏమైనా ఉంటే కోసేసుకోవాలి పక్క నీట్గా. తుమ్ములు, కాడలు అన్నీ ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఉల్లిగడ్డ కొయ్యాలి. 4 ముక్కలు చొప్పున కోసుకోవాలి.
ఇప్పుడు టమాటాలు కోయాలి అట్నే. ఇప్పుడు మసాలా అంతా వేయించుకున్నాం కదా, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అట్లా పౌడర్ చేసుకోవాలి. చేసుకున్నాక అప్పుడు ఒక గడ్డ ఎల్లిపాయలు వచ్చినాయి దాంట్లోకి వేసుకో, అట్లా తొక్కదాన్ని వేసుకోవాలి. అయిపోయింది. ఇట్లా ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా నూరినాం పౌడర్. ఇప్పుడు గసాలు వేసుకోవాలి. గసాలు ఎందుకు వేసుకోవాలంటే తొందరగా అవి సన్నగా ఉంటాయి కదా, తొందరగా మెదగవన్నమాట. ఫస్ట్ ఎప్పుడు కానీ గసాలు వేసుకోవాలి. అట్లా గసాలు వేసుకున్నాక అట్లా పౌడర్ అయిపోతుంది. కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. అట్లా గరుక పట్టుకున్నాక అట్లా పట్టుకోవాలి. గరుక అట్లా చెంచా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్నాం కదా ఉల్లిగడ్డ టమాటాలు, అవి మిక్సీలో మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ అవి మనం కాల్చుకుని అట్లా గరుగా పట్టుకోవాలి. మిక్సీ గరుగా మిక్సీ పట్టుకోవాలి. అది ఇప్పుడు కుండ పెట్టుకోవాలి. 2 గంటలు నూనె వేయాలి. నూనె కొంచెం కాగినాక చింతపండు మొత్తం జ్యూస్ పిసుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి కొంచెం, ఒక స్పూన్ అంతా. అది ఎరగనక ఒక ఉల్లిగడ్డ, చిన్న సైజు ఉల్లిగడ్డ పెద్ద ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డకి ఎక్కువ వేగే పనిల తర్వాత మసాలా చేసుకోవాలి. మసాలా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. కొంచెం మంచిగా వేయించుకోండి దోరగా మసాలా. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ చేపలు వేసినాం కాబట్టి ఎక్కువ వేసుకున్న పనిలే, కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, చేపల్లో స్పూన్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పులుసు నేను సన్నీ లేను ఇట్లా మరగబెట్టి వేస్తాను. పొయ్యి మీద పెట్టి మరగబెడతాను. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం మసాలా అంతా మంచిగా నూనెలో మగ్గాల, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు చేపలు మంచిగా చేప ముక్కలు ఇప్పుడు మనం అందులోకి వేసుకోవాలి. చూడండి, గంట సేపు మంచిగా మసాలాలో అంతా చేపలన్నీ కలిపేసి పెట్టినాం కదా మసాలాలోకి. అంతా మసాలా అంతా చేపలకి మంచిగా మిక్స్ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం కూరలోకి వేసేసుకోవాలి. కొంచెం 5 నిమిషాలు మూత పెట్టాలి. 5 నిమిషాలు మూత పెట్టాలి పెద్ద మంట మీద. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలు అయింది. మూత తీయాలి. తీసి ముక్కలన్నీ తిరిగేసుకోవాలి. అట్లా అన్నీ మొత్తం చేపలన్నీ ఇట్లా తిప్పుకోవాలి. చేపలన్నీ
ఎక్కువ కలిపోద్దు, మళ్ళీ ఇరిగిపోతాయి. మెల్లమెల్లగా తిప్పుకోవాలి. తిప్పినాక ఉడికిన చింతపండు పులుసు పోసుకోవాలి ఇట్లా కున్న. ఎందుకంటే పచ్చిది వేస్తే పచ్చి వాసన వస్తుంది. నేను ఎప్పుడు ఇట్లే చేస్తాను. నేను ఎట్లా చేస్తానో మీకు సేమ్ అదే చూపిస్తున్నాను. మేము ఎట్లనే తినేది. ఎక్కువ కలిపోతే మెల్లగా గంటితో మెల్లగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు, కూర సరిపడిగా, అవి కూడా వేడి నీళ్ళే, చన్నీళ్ళు కాదు. కొబ్బరి గసాలు నూరినాం కదా, ఆ పొడి అది వేసి ఒక్కసారి అట్లా కలుపుకోవాలి మెల్లగా. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి, కొంచెం ఉడికే వరకు. 5 నిమిషాలు అయినాక మూత తీయాలి. అట్లా ఉడకాలి చేప. ఇప్పుడు అది మసాలా అంతా నూరుకున్నాం కదా, ఆ మసాలా అంతా ఒకసారి వేసుకొని మళ్ళీ ఒక్కసారి అట్లా మెల్లగా కలుపుకోవాలి చూసి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయింది. అట్లా 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 ఉడికేదాడు మూత పెట్టి. ఎందుకంటే కుండ వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఆ వేడికి అదే కూర కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి, వండుకొని తిని చూడండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వండుకొని తిని చూడండి. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.